మహాత్మా గాంధీ 77వ వర్ధంతి సందర్భంగా సికింద్రాబాద్లోని ఎంజీ రోడ్లో మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్. జాతి వివక్ష, అంటరానితనానికి వ్యతిరేకంగా పోరాడిన మహనీయుడు గాంధీ అని, మహాత్మా గాంధీ దేశానికి స్వాతంత్ర్యం తీసుకొచ్చిన జాతిపితగా నిలిచారని గుర్తు చేశారు. మరి ఎజెండా ఇచ్చి ఒక బడ్జెట్ సమావేశం జరిగేటప్పుడు అందరి కన్సర్న్ అక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్లు, అసలు అందులో ఉన్న మెజారిటీ మేము. అక్కడ మా వాళ్ళు అడిగింది ఫస్ట్ క్వశ్చన్ అవర్, ఎజెండాలో క్వశ్చన్ అవర్ కూడా ఉంది. క్వశ్చన్ అవర్ అయిన తర్వాత మీరు బడ్జెట్ పెట్టుకోండి అని చెప్పి మా వాళ్ళు రిక్వెస్ట్ చేసి, అసలు ఆడ వస్తేనే ఒక దౌర్జన్యపూరితమైనటువంటి వాతావరణం. మేయర్ గారు మాట్లాడేటప్పుడే ఒక భయానకమైనటువంటి వాతావరణం సృష్టించేటువంటి, మీరు కూర్చోండి లేకపోతే బయటికి పంపించేస్తాము, మీ డివిజన్లలో బడ్జెట్ అలాట్ చేయమని చెప్పి ఇట్లా ఇష్టం ఉన్నట్టు చేయడము. ఆ తర్వాత కాంగ్రెస్ సంబంధించినటువంటి సభ్యులు వచ్చి దౌర్జన్యంగా బలవంతంగా మా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పేపర్స్ అన్ని చింపేయడము, నెట్టేయడము. అక్కడ ఉన్న మార్షల్స్, పోలీసు పర్టికులర్గా ఆ వాళ్ళని అందరినీ తీసుకొచ్చి అరెస్టు చేయడము, ఇక్కడ రామ్ గోపాల్పేట్ పోలీస్ స్టేషన్ తీసుకురావడము, ఇది ప్రజాస్వామ్యంలో కరెక్ట్గా